హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఈ మెంటల్ అబిలిటీస్లో పర్సంటేజ్ గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం ఈ పర్సంటేజ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం ఈ పర్సంటేజ్ గురించి తెలుసుకున్నాం. అంటే పర్సంటేజ్ మీనింగ్ ఏంటి, ఇందులో టైప్స్ ఏంటి, దానిపైన క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూసాం. ఈరోజు మనం పర్సంటేజ్ చేంజ్ గురించి తెలుసుకుందాం. అంటే ఎంత శాతం చేంజ్ అయిందో దాన్ని మనల్ని కనుక్కోమంటాడు. ఇలాంటప్పుడు ఎలా కనుక్కోవాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. అది ఏంటిది అంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ by initial value into 100. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 200 ఉండే యాక్చువల్ వాల్యూ, దీన్ని 275 చేశారు. సో ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఎంత పర్సంటేజ్ చేంజ్ అయిందో కనుక్కోమంటాడు. ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ. మోడ్ ఆఫ్ సో 275 మైనస్ 200 ఎంత? 75 డివైడెడ్ బై 200 ఇంటూ 100. 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. 2 ones 237.5 అంటే 37.5% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నేను మోడ్ ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ 200 నుంచి 275 అంటే వాల్యూ పెంచారు. సో నో ప్రాబ్లం. అంటే ఈ 275లో నుంచి 200 తీస్తే మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఫర్ సపోజ్ 200ని 125 చేస్తే అప్పుడేమవుతుంది? ఇన్ కేస్ ఇక్కడ మోడ్ లేకపోతే అది -75 అవుతుంది. సో అందుకని మోడ్ తీసుకుంటాం. ఫైనల్ వాల్యూ ఏంటి? 125. ఇనిషియల్ వాల్యూ ఏంటి? 200 డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. మళ్ళీ 125 మైనస్ 200 మోడ్ ఏమవుతుంది? 75/2 ఎంత? 37.5%. ఇక్కడ వాల్యూ డిక్రీజ్ చేశారు అంటే 37.5% డిక్రీజ్ చేశారు అని అర్థం. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ దెన్ decreased by 10%. Find the net percentage change on its value. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ని 10% ఇంక్రీజ్ చేశారు. ఏదైతే రిజల్ట్ వస్తుందో దాని నుంచి 10% డిక్రీజ్ చేశారు. ఇప్పుడు ఏదైతే రిజల్ట్ వస్తుందో దాని యొక్క పర్సంటేజ్ చేంజ్ ఎంత అని అడిగాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 10% ఇంక్రీజ్ చేసి మళ్ళీ 10% డిక్రీజ్ చేశాడు అంటే ప్రజెంట్ నెట్ వాల్యూ పైన 0% చేంజ్ ఉంటుంది అని అనుకోకూడదు. ఇప్పుడు నార్మల్గా 1 అని ఒక నంబర్ ఉంది, దీనికి 10 యాడ్ చేశారు, 11 వచ్చింది. ఇందులో నుంచి మళ్ళీ 10 మైనస్ చేశారు, 1 వస్తుంది. అంటే నార్మల్గా నంబర్స్ కనుక మనం చేంజ్ చేస్తే వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. పర్సంటేజ్లో అలా ఉండదు. సో ఆ మిస్టేక్ చేయకూడదు. ఈ సమ్ని మనం నార్మల్గా అయితే ఎలా చేస్తాము? ఫర్ సపోజ్ నంబర్ని 100 అని కన్సిడర్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఏం చేశారు? ఈ నంబర్ పైన 10% ఇంక్రీజ్ చేశారు. అంటే అప్పుడు ఏమవుతుంది? 10% ఇంక్రీజ్ చేశారు. 100 క్యాన్సిల్ అయిపోయి 10 వస్తుంది. అంటే +10 దట్ ఈక్వల్ టు 110. ఇప్పుడు ఈ 110లో నుంచి 10% డిక్రీజ్ చేశారు.
110లో 10% అంటే ఎంత? 0000 అంటే 11. ఈ 110లో నుంచి 11 సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఏమవుతుంది? 99. ఫస్ట్ ఇనిషియల్గా యాక్చువల్గా వాల్యూ ఎంత? 100. 10% ఇంక్రీజ్ చేసి తర్వాత 10% డిక్రీజ్ చేస్తే వాల్యూ ఏమొచ్చింది? 99. సో ఇప్పుడు పర్సంటేజ్ ఎంత చేంజ్ అయిందో కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి? ఇనిషియల్ వాల్యూ ఏంటి? 100. ఫైనల్ వాల్యూ ఏంటి? 99. మోడ్ ఆఫ్ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 100 గెట్స్ క్యాన్సల్. ఆన్సర్ ఎంత? 1. అంటే 1% చేంజ్ అయింది అని అర్థం. ఇప్పుడు ఇలాంటి సమ్స్ని సాల్వ్ చేయడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. అదేంటిది అంటే ఫస్ట్ 10% ఇంక్రీజ్ చేశారు, దీన్ని ఎక్స్గా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ 10% డిక్రీజ్ చేశారు, దీన్ని వైగా కన్సిడర్ చేయండి. సో ప్రజెంట్ వాల్యూ పైన ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయిందో కనుక్కోమన్నాడు. ఇలాంటి వాటికి ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై 100. ఎక్స్ ఏంటి? 10. వై ఏంటి? 10. ఎక్స్ ఇంటూ వై బై 100. ఎక్స్ 10, వై ఇక్కడ డిక్రీజ్ చేశారు. డిక్రీజ్ చేస్తే మైనస్ సైన్ పెట్టాలి, ఇంక్రీజ్ చేస్తే ప్లస్ సైన్ పెట్టాలి. సో 10 మైనస్ 10 ప్లస్ ఎక్స్ ఇంటూ వై. 10 ఇంటూ మైనస్ 10 బై 100. 10 మైనస్ 10 ఎంత? 0. 0 గెట్స్ క్యాన్సల్. ఏమవుతుంది? -1 మిగిలింది. -1 అంటే ఏంటి మీనింగ్? డిక్రీజ్ అయ్యింది అని అర్థం. అంటే 1% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. అదే కదా మనకు కూడా ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో నేను డిక్రీజ్ ప్లేస్లో ఇంక్రీజ్ రాస్తే ఏమవుతుంది సమ్? ఎక్స్ ఎంత? 10. వై ఎంత? 10. ఇక్కడ 2 టైమ్స్ కూడా ఇంక్రీజ్ చేశారు అంటే రెండింటికి కూడా ప్లస్ సైన్ అని అర్థం. మన ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100. 0 గెట్స్ క్యాన్సల్. 10 ప్లస్ 10 ఎంత? 20. ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? 1 అంటే ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 21%. ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది అంటే 21% ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ increased by 30% and breadth is decreased by 40%. Find percentage change on its area. ఈ ఏరియా పైన పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ పర్సంటేజ్ టాపిక్లో. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నాడు? ఇది ఒక రెక్టాంగిల్ అయితే ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ని 30% ఇంక్రీజ్ చేశాడంట. నెక్స్ట్ బ్రెత్ని 40% డిక్రీజ్ చేశాడు. అయితే ఈ ఏరియా ఏదైతే వస్తుందో ఆ ఏరియా పైన ఎంత పర్సంటేజ్ చేంజ్ అయిందో మనల్ని కనుక్కోమన్నాడు. ఇలాంటి సమ్స్ సాల్వ్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, అది ఇందాకే తెలుసుకున్నాం. ఏంటిది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY by 100. X ఎంత 30%. ఇంక్రీజ్ చేశారా డిక్రీజ్ చేశారా? ఇంక్రీజ్ చేశారు అంటే ఇక్కడ ప్లస్ సైన్ ఉంది అని అర్థం. నెక్స్ట్
y ఈజ్ ఈక్వల్ టు 40%. ఇంక్రీజ్ చేశారా డిక్రీజ్ చేశారా? డిక్రీజ్ చేశారు అంటే మైనస్ అని అర్థం. సో x 30 y minus 40. 30 minus 40 plus 30 into minus 40 by 100. 0 0 0 0 gets cancelled. 30 minus 40 ఎంత? minus 10 plus 3 into minus 4 ఎంత? minus 12. సో minus 10 minus 12 ఎంత? minus 22. అంటే 22% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు ఇలాంటి ఏరియా సమ్స్ని సాల్వ్ చేయడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. అదేంటిది అంటే రేషియో మెథడ్. ఫస్ట్ ఏం చేశారు? 30% ఇంక్రీజ్ చేశారు. 30% అంటే 30/100 అని అర్థం. 0 0 గెట్స్ క్యాన్సల్. 3/10. నెక్స్ట్ 40%ని డిక్రీజ్ చేశారు. 40% అంటే ఎంత? 40/100 అని అర్థం. 0 0 గెట్స్ క్యాన్సల్. 2 2s 4, 2 5s 10. ఎంత వచ్చింది? 2/5 అని అర్థం. ఇక్కడ 30%ని ఇంక్రీజ్ చేశారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ 10 డినామినేటర్లో ఏది ఉందో అది ఒరిజినల్ వాల్యూ. ఈ పైన న్యూమరేటర్ ఏది ఉందో అది ఇంక్రీజ్ చేసినట్లయితే 10 + 3 అంటే 13 అవుతుంది. ఇక్కడ ఇది ఒరిజినల్ వాల్యూ. 2ని అంటే 40%ని డిక్రీజ్ చేశారు అంటే నెగిటివ్ సైన్. అంటే 5 - 2 దట్ ఈజ్ 3. ఫస్ట్ 10 and 5 ఉండే, ఇది లెంత్ ఇది బ్రెత్ అనుకుంటే, తర్వాత ఏం చేశారు? ఇది 30% ఇంక్రీజ్ చేశారు అంటే 13. బ్రెత్ని 40% డిక్రీజ్ చేశారు అంటే 3. ఇప్పుడు నార్మల్గా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. అంటే ఫస్ట్ ఈ 30% ఇంక్రీజ్ చేయకముందు 40% డిక్రీజ్ చేయకముందు ఏరియా ఏంటి? 10 × 5 50. 13 × 3 ఎంత? 39. అంటే ఈ 30% 40% ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏరియా ఏమొచ్చింది మనకి? 39. ఇనిషియల్ వాల్యూ ఉంది, ఫైనల్ వాల్యూ ఉంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఏంటిది? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 50 - 39 ఎంత? 11. 11 బై ఇనిషియల్ వాల్యూ ఏంటి? 50 ఇంటూ 100. 0 and 0 gets cancel. 5 1s 5 2s అంటే 11 × 2 ఎంత? 22%. ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 39 - 50 అంటే -11 వస్తుంది ఇక్కడ. అంటే -11 అంటే ఏంటి అర్థం? 22% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. ఈ రేషియో మెథడ్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ 30% ఇంక్రీజ్ చేశారు. 30% అంటే మీనింగ్ ఏంటి? 30/100 అని అర్థం. అంటే ఎంత? 3/10. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ డినామినేటర్ ప్లేస్లో ఉన్నది ఒరిజినల్ వాల్యూ. ఇంక్రీజ్ చేశారు అంటే దీనికి +3 పెట్టాలి. డిక్రీజ్ చేశారు అంటే నెగిటివ్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ యాక్చువల్గా ఏముండే? 10 ఉండే, దీన్ని 30% ఇంక్రీజ్ చేశారు అంటే 10 + 3 13 అయింది. నెక్స్ట్ 40% డిక్రీజ్ చేశారు. 40% అంటే మీనింగ్ ఏంటి? 40/100 అంటే 2/5. ఇక్కడ డిక్రీజ్ చేశారు అంటే ఈ ఒరిజినల్ వాల్యూ నుంచి
ఈ న్యూమరేటర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది? 3. ఫస్ట్ యాక్చువల్గా లెంత్ ఎంత ఉండే? 10, బ్రెత్ ఎంత ఉండే? 5. దీన్ని 30% ఇంక్రీజ్ చేశారు, దీన్ని 40% డిక్రీజ్ చేశారు. అప్పుడు ఏమైంది? 10 13 అయింది, 5 3 అయింది. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? ఏరియా, రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. అంటే స్టార్టింగ్లో ఏంటి? 10 × 5 50. మనని ఈ 30% 40% ఇంక్రీజ్ డిక్రీజ్ చేసిన తర్వాత ఏరియా ఏంటి? 39. 2 వాల్యూస్ ఉన్నాయి. పర్సంటేజ్ చేంజ్ యొక్క ఫార్ములా ఏంటి? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 39 - 50 ఎంత? -11. -11 బై 50 ఇంటూ 100 ఎంత? -22. మైనస్ అంటే మీనింగ్ ఏంటి? డిక్రీజ్ చేశారు అని అర్థం. అంటే 22% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు అదే మెథడ్లో ఇంకొక సమ్ చూడండి. ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16 2/3% అండ్ బ్రెత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 12 1/2%. ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ ఆన్ ఇట్స్ ఏరియా. రెక్టాంగిల్కి లెంత్ బ్రెత్ ఉంటుంది. ఈ లెంత్ని 16 2/3% ఇంక్రీజ్ చేశారు, బ్రెత్ని 12 1/2% డిక్రీజ్ చేశారు. ఏరియా ఏదైతే వస్తుందో దాని యొక్క పర్సంటేజ్ మనల్ని కనుక్కోమన్నాడు. పర్సంటేజ్ చేంజ్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఏంటి? 16 2/3. 16 2/3% అంటే 1/6 అని మనకు తెలుసు. ఇది ఎలా వచ్చింది అంటే 3 × 16 ఎంత? 48. 48 + 2 ఎంత? 50/3. ఇక్కడ పర్సంటేజ్ ఉంది అంటే ఏంటి అర్థం? ఇంటూ 100 ఉంది అని అర్థం. 50 1s 50 2s. 3 × 2 ఎంత? 6. 1/6. సో ఇక్కడ లెంత్ యాక్చువల్ ఒరిజినల్ వాల్యూ ఏంటి? 6. కానీ దీన్ని 16 2/3 ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేశారు అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ చేయాలి అని అర్థం. 6 + 1 7. నెక్స్ట్ బ్రెత్ చూసుకుంటే బ్రెత్ని 12 1/2%. 12 1/2% అంటే 1/8 అని మనకు తెలుసు. ఎలా వచ్చింది అంటే 12 × 2 ఈజ్ 24. 24 + 1 ఈజ్ 25. 25/2 ఇంటూ పర్సంటేజ్ అంటే 100 ఉంది అని అర్థం. 25 1s 25 4s. 2 × 4 ఎంత? 8. సో ఈ బ్రెత్ యొక్క యాక్చువల్ వాల్యూ ఏంటి? 8 అని అర్థం. కానీ 12 1/2% డిక్రీజ్ చేశారు అంటే 8లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. డిక్రీజ్ అంటే మైనస్, ఇంక్రీజ్ అంటే ప్లస్. యాక్చువల్ వాల్యూ 8. 8లో నుంచి ఇది మైనస్ చేయాలి. 8 - 1 ఎంత? 7. సో ఇప్పుడు మనకి ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా తెలుసు. ఏంటిది? లెంత్ ఇన్ బ్రెత్. సో 6 × 8 ఎంత? 48. 7 × 7 ఎంత? 49. ఈ లెంత్ బ్రెత్లో 16 2/3% ఇంక్రీజ్ చేయకముందు, బ్రెత్లో 12 1/2% డిక్రీజ్ చేయకముందు ఏరియా ఎంత? 48. లెంత్ అండ్ బ్రెత్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏరియా ఏంటి? 49. మనకి ఇనిషియల్ వాల్యూ వచ్చేసింది, ఫైనల్ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 1/48 ఇంటూ 100. 4 తోటి డివైడ్ చేసినట్లయితే 4 12s 48. 4 25s 100. సో 25/12 అంటే 12 2s 24. 25ని
12 తోటి డివైడ్ చేస్తే 12 2s 24. రిమైండర్ ఎంత 1 అంటే 2 1/12 అని అర్థం. ఇక్కడ పాజిటివ్ ఉంది అంటే 2 1/12% ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. దెన్ ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ ఆన్ ఇట్స్ ఏరియా. ఒక స్క్వేర్ యొక్క సైడ్ని 20% ఇంక్రీజ్ చేశారు. అయితే ఏదైతే ఏరియా మనకు వస్తుందో దాని యొక్క పర్సంటేజ్ చేంజ్ మనల్ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు 20% అంటే మీనింగ్ ఏంటి? 20/100 అని అర్థం. అంటే ఏంటి? 1/5 అని అర్థం. సో యాక్చువల్గా ఈ సైడ్ ఎంత? 5 అని అర్థం. 5 సైడ్ అయితే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్ అంటే 5 × 5 దట్ ఈజ్ 25. నెక్స్ట్ ఏం చేశారు? ఈ 20%ని ఇంక్రీజ్ చేశారు అంటే 5 ఇంక్రీజ్ చేశారు అంటే ప్లస్ 5 + 1 ఎంత? 6. సో ఈ సైడ్ 6 అయినట్లయితే ఏరియా ఏమవుతుంది? 6 × 6 దట్ ఈజ్ 36. ఇనిషియల్ వాల్యూ ఉంది, ఫైనల్ వాల్యూ ఉంది. అప్పుడు ఏమవుతుంది? 36 - 25 ఎంత? 36 - 25/25 × 100. 36 - 25 ఎంత? 11. 11/25 × 100. 25 ones 25. 25 4s 100 that equal to 44%. ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది అని అర్థం. అంటే 44% ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. దీన్ని మనం ఫస్ట్ నేర్చుకున్న మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సైడ్ పైన 20% ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇంకొక సైడ్ పైన కూడా 20% ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. అంటే ఎక్స్ వై వాల్యూ మనకి తెలుసు. ఎక్స్ + y + x × y / 100. 20 + 20 + 20 × 20 / 100. 0 0 0 0 gets cancelled. 20 + 20 ఎంత? 40 + 2 × 2 ఎంత? 4 దట్ ఈక్వల్ టు 44%. ప్లస్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? ఇంక్రీజ్ అని అర్థం. దట్స్ అవర్ ఆన్సర్. ఈ పర్సంటేజ్ చేంజ్ పైన మెయిన్గా 2 to 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అందులో ఫస్ట్ టైప్ ఏంటిది అంటే A × B = C. అంటే ఫస్ట్ యూనిట్ని అండ్ సెకండ్ యూనిట్ని మనం మల్టిప్లై కనుక చేసినట్లయితే మన థర్డ్ యూనిట్ వచ్చినట్లయితే ఆ పాయింట్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఏ ఇచ్చి బి ఇచ్చి సి కనుక్కోమంటాడు. లేదు అంటే ఏ సి ఇచ్చేసి బి కనుక్కోమంటాడు. లేదు అంటే బి సి ఇచ్చేసి ఏ వాల్యూ కనుక్కోమంటాడు. ఈ పర్సంటేజ్ చేంజ్లో A × B = C ఫామ్లో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి? ప్రైస్ × కన్జప్షన్ = ఎక్స్పెండిచర్. అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారంటే ఫర్ సపోజ్ 1 kg రైస్ యొక్క ప్రైస్ వచ్చేసి 80 రూపీస్. మీ ఇంట్లో పర్ వీక్ 5 kgs తింటారు అని అనుకుంటే అప్పుడు మీరు కొనేటప్పుడు ఎంత పే చేయాల్సి ఉంటుంది? 80 × 5 దట్ ఈజ్ 400 రూపీస్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే దీని పర్సంటేజ్ ఇంక్రీజ్ లేదంటే దీని పర్సంటేజ్ ఇంక్రీజ్ వచ్చేసి దీన్ని కనుక్కోమంటాడు. లేదు అంటే ఇలా ఏ అండ్ సి ఇచ్చి బి కనుక్కోమంటాడు. లేదు అంటే బి అండ్ సి ఇచ్చి ఏ కనుక్కోమంటాడు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి?
price into sale is equal to revenue, speed into time is equal to distance, time into efficiency is equal to work, area, volume and fractions. ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఒకటే ఫార్ములా తోటి సాల్వ్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటి అంటే x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై 100. ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా ఈ పర్సంటేజ్ చేంజ్లో ఈ ఒక్క ఫార్ములా తోటి ఈ సమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దీనిపైన ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ 20% ఇంక్రీజ్ చేశారంట. అయితే ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా 44% ఇంక్రీజ్ అయింది. అయితే ఈ బ్రెత్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందో మనల్ని కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాడు, సి వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ మనల్ని కనుక్కోమన్నాడు. నేనేం చెప్పాను, ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఒకటే ఫార్ములా తోటి సమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. అదేంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై 100. సో ఇక్కడ ఎక్స్ ఏంటి 20, వై మనం కనుక్కోవాలి. దీనికి ఆన్సర్ కూడా ఇచ్చేసాడు, ఎంత 44. సో 20 ప్లస్ వై ప్లస్ 20 ఇంటూ వై డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 44. 0 0 గెట్స్ క్యాన్సల్, 2 ones 2 5. 20 ప్లస్ వై ప్లస్ వై బై 5 ఈజ్ ఈక్వల్ టు 44. ఈ 20ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఉంది అంటే ఇక్కడికి ఏమవుతుంది 44 మైనస్ 20. వై ప్లస్ వై బై 5 ఈజ్ ఈక్వల్ టు 44 మైనస్ 20. ఇక్కడ మనం ఎల్సిఎం కనుక తీసినట్లయితే 5 ఇంటూ వై ఎంత 5y ప్లస్ వై బై 5 ఈజ్ ఈక్వల్ టు 44 మైనస్ 20 ఎంత 24. 5y ప్లస్ వై ఎంత 6y బై 5 ఈజ్ ఈక్వల్ టు 24. 6 ones 6, 6 4s 24. y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 దట్ ఈజ్ 20. అంటే ఈ బ్రెత్ అనేది 20% ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. ఈ పర్సంటేజ్ చేంజ్లో నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే దీనిపైనే, అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి. కానీ ఈ సి అనేది కాన్స్టెంట్ అనుకుంటే, అంటే ఈ సి అనేది చేంజ్ అవ్వదు. అలాంటి కేసెస్లో ఈ ఏ అండ్ బి ఏమవుతాయి అంటే ఏ అనేది బికి ఇన్వర్స్గా ప్రపోర్షనల్, అంటే ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి. అంటే ఫర్ సపోజ్ ఈ ఏ వాల్యూ 1/5 ఉంటే బి ఏమవుతుంది 5/1. అంటే ఇది 1:5 అంటే ఇది 5:1 అవుతుంది ఎప్పుడు ఈ సి అనేది కాన్స్టెంట్ ఉన్నట్లయితే. ఇప్పుడు దీనిపైన ఫ్యూ క్వశ్చన్స్ చూద్దాం. సో మన క్వశ్చన్ వచ్చేసి ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఈజ్ increased by 20%, then what percent of consumption will be decreased with no change on its expenditure? క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే ఈ కమోడిటీ అంటే ఒక ఆర్టికల్ కానీ లేదంటే సంథింగ్ వాల్యుబుల్ అని అర్థం. సో దాని ప్రైస్ 20% ఇంక్రీజ్ చేశాడు. అయితే దాని ఎక్స్పెండిచర్ అనేది ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఈ ప్రైస్ 20% ఇంక్రీజ్ చేశాడు. ఈ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో అంతే ఉండాలి. సో ఈ కన్జంప్షన్ అనేది ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది అని అడిగాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. 1 kg రైస్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్. నార్మల్గా అయితే మీరు 5 kgs తింటారు పర్ వీక్. అంటే 80 రూపీస్ 5 kgs అంటే ఎంత పే చేయాలి 400 రూపీస్
పే చేయాలి. కొన్ని రీజన్స్ వల్ల ఈ 80 రూపీస్ అనేది 100 రూపీస్కి పెరిగింది. అప్పుడు ఈ ప్రైస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. మీ దగ్గర ఎక్స్ట్రా మనీ లేవు, సో 400 మాత్రమే ఉన్నాయి. రేట్ మాత్రం 100 రూపీస్, అంటే 20 రూపీస్ పెరిగి 100 రూపీస్ అయింది. సో ఇప్పుడు మీరు ఎన్ని కేజెస్ కొనాలి అంటే ఎన్ని కేజెస్, 5 కేజెస్ నుంచి ఎన్ని కేజెస్ తగ్గించాలి? 0 0 0 0 అంటే 4 కేజెస్. 5 నుంచి 4 కేజెస్కి రావాలి. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 80 ఉండే, తర్వాత 100కి షిఫ్ట్ అయింది. ఫస్ట్ 5 కేజెస్ కొంటుండే, నెక్స్ట్ ఏమైంది? రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం కన్జ్యూమ్ ఏదైతే చేస్తామో అన్ని కేజెస్, ఆ కేజెస్ని తగ్గించేసాం. సో ఇక్కడ 0 0 2 4s 8 2 5s 10 అంటే ఇక్కడ 4 5 ఉంది అని అర్థం. నేనేం చెప్పాను? ఇలా A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు C ఫామ్లో క్వశ్చన్స్ ఇచ్చి ఈ C అనేది కాన్స్టెంట్గా ఉంటే, అంటే ఈ C అనేది చేంజ్ అవ్వకపోతే A ఇంకా B ఏం చెప్పాను? ఈ A అనేది Bకి ఇన్వర్స్గా ప్రపోర్షనల్, అంటే A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ 4 5 ఉంది, రెసిప్రోకల్ ఏమవుతుంది? 5:4. 4:5 ఇక్కడ ఉంది, ఇది 5:4, అంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కదా. సో ఇక్కడ కూడా ఏమైంది అంటే 20% ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో ఈ కన్జంప్షన్ అనేది ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేస్తే మన ఎక్స్పెండిచర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అని అడిగాడు. సో 20% అంటే మీనింగ్ ఏంటి? 1/5 అని అర్థం. ఇక్కడ యాక్చువల్ వాల్యూ ఏంటి? 5. ఇంక్రీజ్ చేశాడు అని అన్నాడు, అంటే 5 + 1 చేయాలి, ఎంత? 6. ఈ 5 అనేది 6గా మారింది. సో ఇప్పుడు ఈ B ఏమవుతుంది అంటే కన్జంప్షన్ ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అనేది C అనేది కాన్స్టెంట్గా ఉంది. ఏ వాల్యూ మనకు తెలుసు, అంటే B ఏమవుతుంది? దీనికి రెసిప్రోకల్, అంటే 6 and 5. A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇనిషియల్ వాల్యూ తెలుసు, ఫైనల్ వాల్యూ తెలుసు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ ఎంత? -1, అంటే మోడ్ ఉంటుంది కాబట్టి -1 రాయనవసరం లేదు. 1/, ఇనిషియల్ వాల్యూ అంటే 6 × 100. 1/6% అంటే ఎంత? 16. 2/3% అని అర్థం. అంటే ఈ ప్రైజ్ని 20% ఇంక్రీజ్ చేసినప్పటికీ ఎక్స్పెండిచర్ అంతే ఉండాలి. అంటే ఈ కన్సంప్షన్ యొక్క పర్సంటేజ్ ఎంత డిక్రీజ్ చేయాలి? 16. 2/3% డిక్రీజ్ చేయాలి అని అర్థం. ఇప్పుడు అదే మెథడ్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ద కన్సంప్షన్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12 1/2%. దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ విల్ బీ డిక్రీజ్డ్ విత్ నో చేంజ్ ఆన్ ఇట్స్ ఎక్స్పెండిచర్? క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. మీ ఇంట్లో చుట్టాలు వచ్చో ఏదో ఒక రీజన్ వల్ల షుగర్ అనేది 12 1/2% ఎక్కువ యూజ్ చేశారు, ఎక్కువ కన్జ్యూమ్ చేశారు. కానీ ఈ ఎక్స్పెండిచర్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అంటే ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ అయినట్టే కదా. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ డిక్రీజ్ అయిందో అది మనల్ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు 12 1/2% అంటే 1/8 అన్న విషయం మనకు తెలుసు. 2 × 12 24. 24 + 1 25/2. పర్సంటేజ్ అంటే ఇంటూ 100 అని అర్థం. 25 1s 25, 25 4s 100. 1/2 × 4 8. సో యాక్చువల్గా అయితే 8, కానీ 12 1/2% ఇంక్రీజ్ చేశారు. అంటే ఏమవుతుంది? 8 + 1 దట్ ఈజ్ 9 అవుతుంది.
సో 8:9 ఉందంటే ఏ అనేది ఎప్పుడు కూడా బీకి ఇన్వర్స్గా ప్రపోర్షనల్, అంటే రెసిప్రోకల్ అవుతుంది. ఏంటది? 9/8, 9:8 అవుతుంది. ఇక్కడ మనకి ఇనిషియల్ వాల్యూ తెలుసు, ఫైనల్ వాల్యూ తెలుసు. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఏంటి? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ ఎంత? -1. అంటే ఇక్కడ మోడ్ పెడతాం కాబట్టి మనం మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు. డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ ఎంత? 9 × 100. మోడ్ ఆఫ్ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ × 100. సో 100/9 అంటే ఏంటి మీనింగ్? 9 11s 99. 11 1/9% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. అంటే ఈ షుగర్ కన్జప్షన్ అనేది 12 1/2% ఇంక్రీజ్ అయినట్లయితే ఈ ప్రైస్ అనేది 11 1/9% డిక్రీజ్ అవుతుంది అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ కన్జప్షన్ విల్ బి డిక్రీజ్డ్ విత్ నో చేంజ్ ఆన్ ఇట్స్ ఎక్స్పెండిచర్. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ప్రైస్ ఇంటూ కన్జప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఈ ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ అయింది. అయితే ఈ ఎక్స్పెండిచర్ అనేది యాజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఉంది. అయితే ఈ కన్జప్షన్ అనేది ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుందో కనుక్కోమన్నాడు. 25% అంటే 25/100 అని అర్థం. అంటే ఏంటి? 1/4 అని అర్థం. యాక్చువల్గా ప్రైస్ ఎంత? 4. 25% ఇంక్రీజ్ చేశారు అంటే ప్లస్ చేయాలి. 4 + 1 ఎంత? 5. ఎప్పుడైనా సరే ఈ సి వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏం చెప్పాను? ఏ ఇంకా బి ఇన్వర్స్గా ప్రపోర్షనల్ ఉంటాయి. అంటే ఇక్కడ 4:5 ఉంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది. అంటే 5 and 4. సో ఇప్పుడు మనకి ఇనిషియల్ వాల్యూ తెలుసు, ఫైనల్ వాల్యూ తెలుసు. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఏంటిది? మోడ్ ఆఫ్ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ డివైడెడ్ బై ఇనిషియల్ వాల్యూ × 100. సో ఎంత డిఫరెన్స్? -1. అంటే 1/5 × 100 ఎంత? 5 ones 5 20s అంటే 20% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. ఈ ప్రైజ్ షుగర్ యొక్క ప్రైజ్ 25% ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఈ కన్జంప్షన్ అనేది 20% డిక్రీజ్ అవ్వాలి అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%. దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బ్రెత్ విల్ బీ డిక్రీజ్డ్ విత్ నో చేంజ్ ఆన్ ఇట్స్ ఏరియా. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ 40% ఇంక్రీజ్ చేశాడు, కానీ ఈ ఏరియా మాత్రం సేమ్ ఉండాలి. అంటే ఈ బ్రెత్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేయాలో మనని కనుక్కోమన్నాడు. ఇప్పుడు 40% అంటే ఏంటి? 40/100 అని అర్థం. 0 0 గెట్స్ క్యాన్సల్. 2 2s 4, 2 5s 10, 2/5 అంటే యాక్చువల్గా లెంత్ ఎంత? 5. 40% ఇంక్రీజ్ చేశాడు అంటే ప్లస్ చేయాలి. 5 + 2 ఎంత? 7. అంటే స్టార్టింగ్లో 40% ఇంక్రీజ్ చేయకముందు ఈ రెక్టాంగిల్ యొక్క లెంత్ 5, ఇంక్రీజ్ చేసిన తర్వాత 7. ఇక్కడ ఏరియా అనేది చేంజ్ అవ్వకూడదు అన్నాడు. అంటే ఈ A × B = Cలో ఈ C అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఈ A ఇంకా B ఏంటి? A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B. అంటే ఇక్కడ 5 7 ఉంటే దీనికి రెసిప్రోకల్ అంటే 7 and 5 ఉంటుంది. ఇప్పుడు 40% ఇంక్రీజ్ చేయకముందు అంటే
ఏరియా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్. 5 into 7 ఇది లెంత్, ఇది బ్రెత్. 5 into 7 35. ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా ఏంటి? 7 into 5 35. ఈ సి అనేది కాన్స్టెంట్ ఉంది కదా. సో ఇప్పుడు మనము ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేయాలో కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకి ఇనిషియల్ వాల్యూ తెలుసు, ఫైనల్ వాల్యూ తెలుసు. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? -2. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ -2. 2/7 into 100 అని అర్థం. ఎంత? 200 divided by 7 అని అర్థం. 7 2s are 14. 6 మిగిలింది అంటే 60. 8s are 56. 4 రిమైండర్. 28 4/7 అని అర్థం. 2/7 పర్సెంటేజ్ అంటే ఏంటి మీనింగ్? 28 4/7 పర్సెంటేజ్ అని అర్థం. అంటే ఈ రెక్టాంగిల్లో లెంత్ 40% ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా ఏరియా అనేది సేమ్ ఉండాలి అంటే ఈ బ్రెత్ అనేది 28 4/7 పర్సెంటేజ్ డిక్రీజ్ చేయాలి అని అర్థం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ బ్రెత్ ఇఫ్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై 17%. A into B is equal to C. ఈ A అనేది 30% ఇంక్రీజ్ చేశారు. B మనకు తెలీదు. ఈ C అనేది 17% ఇంక్రీజ్ చేశారు. B ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది లేదంటే ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుందో మనని కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇలాంటి సమ్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలని మనకు తెలుసు. ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈ ఒక్క ఫార్ములా తోటి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అన్న విషయం మనకు తెలుసు. ఎక్స్ ఎంత? 30. వై ఎంతో తెలీదు. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 30 + y + 30 into y by 100. దీని ఆన్సర్ మనకి ఇచ్చేసాడు. ఎంత? 17. సో 30 + y + 0 0 క్యాన్సిల్ అవుతే 3 into y 3y by 10 is equal to 17. ఈ 30ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? y + 3y by 10 is equal to 17. ఇక్కడ ప్లస్ ఉంది, సో ఇక్కడికి వెళ్తే మైనస్ అవుతుంది. 17 - 30. ఇక్కడ మనం ఎల్సిఎం కనుక తీసినట్లయితే 10 into y 10y + 3y by 10 is equal to 17 - 30 ఎంత? -13. 10 + 3 అంటే 13y by 10 is equal to -13. 13 gets cancelled. సో y is equal to ఈ 10 ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే -1 into 10 -10. మైనస్ అంటే మీనింగ్ ఏంటి? పర్సంటేజ్ డిక్రీజ్ అయ్యింది అని అర్థం. అంటే 10% డిక్రీజ్ అయ్యింది అని అర్థం. అంటే ఈ రెక్టాంగిల్లో ఈ లెంత్ అనేది 30% ఇంక్రీజ్ అయ్యి ఈ ఏరియా అనేది 17% ఇంక్రీజ్ అయినప్పటికీ ఈ బ్రెత్ అనేది 10% డిక్రీజ్ అవుతుంది అని అర్థం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.